పవన్ కళ్యాణ్ గారికి అలాగే ప్రకాష్ రాజ్ గారికి వాళ్ళిద్దరి మధ్య ఏంటో తెలియదు కానీ పచ్చగడ్డేసిన బగ్గుమంటది అనమాట. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జయకేతనం అనే సభలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంకా ప్రకాష్ రాజ్ గారు రియాక్ట్ కాలేదండి అని చాలామంది రాజకీయ విశ్లేషకులు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ అన్నట్టుగానే ప్రకాష్ రాజ్ గారు అయితే కనుక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ట్వీటు అలా ఎలా కాదు, మామూలుగా ట్వీట్ చేయాల, ఆయన ట్వీట్ ఒక రకంగా ట్వీట్ చేశాడు అనమాట. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏమైతే మాట్లాడారో అంటే యాక్చువల్గా జయకేతనం సభ వేరు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వేరు. కాబట్టి ఒకదాని నుంచి ఒకటికి పొంతం లేకుండా అయితే మాట్లాడటం జరిగింది. కొన్ని విషయాలు అవుట్ ఆఫ్ లాంగ్వేజ్, కొన్ని విషయాల్లో ఏం మాట్లాడారంటే తమిళనాడు గురించి ఏదైతే హిందీ భాష మాకొద్దు, మాకు ప్రాధాన్యంగా మాకు కావాల్సింది మా మాతృభాష ఏదైతే తమిళం ఉందో అదే మాకు ఇంపార్టెంట్ మెయిన్. కాబట్టి బలవంతంగా హిందీ భాషను తీసుకొచ్చి మా మీద రుద్దొద్దు అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ వ్యాఖ్యలు బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో కొన్ని మాటలైతే మాట్లాడారు. అంటే మీకు హిందీ భాష వద్దు, కాబట్టి మీకు కావాల్సింది తమిళమే, కానీ తమిళంలో సినిమాలు తీసి హిందీలో డబ్ చేసి హిందీ వాళ్ళ డబ్బులు మీకు కావాలి, అంతేగా మీరు చెప్పేది. కాబట్టి ఆ రకంగా అయితే పర్వాలేదు, కానీ హిందీ మీకు మాత్రం హిందీ భాష అవసరం లేదు. ఆ భారతదేశం అనేది అన్ని భాషలు మిళితమై ఉన్న దేశం, కాబట్టి అన్ని లాంగ్వేజెస్ కావాలి అని ఒక రకమైనటువంటి వెర్షన్లో ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి అంతటికీ ప్రధాన కారణం ఏంటంటే, మరి ముఖ్యంగా మనం చెప్పాలనుకుంది ఏంటంటే, మెయిన్ ఎవరైతే ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారో ఆయన ట్వీట్ చేశారో ఆ ట్వీట్ అంటే ఒకసారి చదివి వినిపిస్తాను. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, అర్థమవుతుంది కదండి. మీ హిందీ భాషను నా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను మేము ద్వేషిస్తున్నట్టు కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ప్లీజ్ ఎవరైనా అర్థమయ్యేటట్టు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి ప్లీజ్ అండి ఎవరైనా అర్థమయ్యేటట్టు చెప్పండి అనేది ఆయన ట్వీట్ చేశాడు అనమాట. కాబట్టి మేము హిందీ భాష వద్దన్నామంటే దాని మీద ద్వేషంతోటో కోపంతోటో వద్దనంటలా, మా మాతృభాషకి ఎక్కువ ప్రాధాన్యత ఇమ్మంటున్నాం, బలవంతపు వృద్ధుళ్ళు వద్దని చెప్తున్నాం. కానీ మా మాతృభాషకి ప్రాధాన్యత ఇస్తున్నామని మిగిలిన భాషలను మేము తక్కువ చేసే మాట్లాడట్లా, దాని అర్థం అది. కాబట్టి ప్లీజ్ ఎవరికైనా సరే అర్థమైతే కనుక, మీకు ఎలాగ అర్థమైంది కదా, పవన్ కళ్యాణ్ గారికి అర్థం కాలేదు కాబట్టి ఎవరైనా మీరు వెళ్ళి కొంచెం పవన్ కళ్యాణ్ గారికి అర్థమయ్యేటట్టు చెప్పండి ప్లీజ్ అని సంబోధించి ట్వీటు చాలా వ్యంగ్యంగా ఎటకారంగా అయితే పెట్టడం జరిగింది. చెప్పానుగా ఆయనకి ఈయనకి పచ్చగడ్డేస్తే బగ్గుమనేది. ఇంతకుముందు కూడా చాలా ట్వీట్లు అయితే చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రకాష్ రాజ్ గారి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సటైరికల్గా మాట్లాడటం జరిగింది. కాబట్టి లడ్డు విషయంలో కానీ అలాగే సనాతన ధర్మం విషయంలో కానీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓసర వెళ్ళని ఇలా చాలా మాట్లాడితే కానీ మాట్లాడటం జరిగింది. ప్రకాష్ రాజ్ గారు మనకేం కావాలి, ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా? జస్ట్ ఆస్కింగ్. ఈ జస్ట్ ఆస్కింగ్ తోటి ట్వీట్ల మీద ట్వీట్లు చేసి ఊపిరాడకుండా చేశాడేమో అని చెప్పాలి ప్రకాష్ రాజ్ గారు. కాబట్టి జస్ట్ ఆస్కింగ్ అని చాలా ట్వీట్లు అయితే చేశాడు. కాబట్టి అంతేకాదు, గెలిచే ముందు ఒక అవతారం, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ గారు చేసిన ట్వీట్లు చెప్తున్నాను నేను. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవతారం, ఎందుకు మనకి అయోమయం, ఏది నిజం వీటన్నిటిలో? గెలిచే ముందు వేసుకున్న అవతారం నిజమా, గెలిచిన తర్వాత వేసుకుంటున్న ఈ అవతారాలు నిజమా? జస్ట్ ఆస్కింగ్ అని మరలా ఒక ట్వీట్ చేయడం. కాబట్టి ఇలాంటి ట్వీట్లు అయితే చేయడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే జనసేన సైనికులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు చేయడం జరిగింది. చేయని తప్పుకి సారీ చెప్పడంలో ఆనందం ఏమిటో జస్ట్ ఆస్కింగ్ అని మళ్ళీ ఇంకోసారి. కాబట్టి ఏదైతే సారీ చెప్పారో, కాబట్టి ఇలాగా చాలా విషయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి పడకపోవడం అనేది వాస్తవమే. కాబట్టి అలాగే లడ్డు విషయంలో, ఆంధ్రప్రదేశ్లో జరిగిన లడ్డు విషయంలో చాలా మట్టికి ఒక్కొక్కసారి ఒక్కో స్టాండ్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఓసరం వెళ్ళి ఇలా మాట్లాడతారని ఒకసారి ఇలా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ భాష ఏదైతే యుద్ధం అనేది జరుగుతుందో ఈ భాషల గురించి ఏదైతే మాకు తమిళమే ఇంపార్టెంట్, మాకు మా మాతృభాషే ముఖ్యం, కాబట్టి తర్వాత పరాయి భాష. ఒక మాట అడుగుతాను సార్ పవన్ కళ్యాణ్ గారిని కానీ అలాగే ఈ వీడియో చూస్తున్న సబ్స్క్రైబర్లు విజ్ఞులైన వాళ్ళని నేను ఒక మాట అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్లో చూసుకోదాం, ఎక్కడో తమిళనాడులో స్టాలిన్ గారు మాకు హిందీ వద్దు, లేదా మాకు తమిళమే కావాలి, మాకు మా మాతృభాష అని ముఖ్యమని అన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం బోధనని చెప్పేసి మొత్తం అన్ని పాఠశాలలో
ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా చాలా మటుకు ఇంగ్లీష్ మీడియం చేశారు, దాంతోపాటు తెలుగు కూడా ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లల చదువులకి వాళ్ళ చదువు ఎంత ఇంపార్టెంటో ఆ చదివిన చదువు ఆ మాధ్యమం ఇంగ్లీష్ మీడియంలో ఉంటే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి మంచి ఉద్యోగాలు రావాలన్నా మంచి ఉద్యోగాలు చేయాలన్నా ఇంగ్లీష్ కావాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ని అన్ని పాఠశాలల్లో పెట్టడం అయితే జరిగింది. కాబట్టి దాన్ని వ్యతిరేకించారు. ఏమని? మాతృభాష అయిన తెలుగుని చంపేస్తున్నారు, తెలుగుని అసలు కూని చేసేస్తున్నారు అని తెలుగు దేశోద్ధారకుల్లాగా చాలామంది మాట్లాడటం జరిగింది. ఎక్కడికెందుకు ముఖ్యమంత్రి స్థాయి నుంచి కార్యకర్తల వరకు చాలామంది మాట్లాడారు. తెలుగు మాట్లాడారు తర్వాత విషయం. కాబట్టి తెలుగే కావాలి మాకు, ఇంగ్లీష్ వద్దు అని ఇంగ్లీష్ మీడియంను కూడా తెలుగు మీడియంలో చేస్తున్న సందర్భాలు వచ్చాయి. కాబట్టి తెలుగుని ఏదో కావాలని తొక్కేస్తున్నారు అన్నట్టుగా. వాస్తవం మాట్లాడాలంటే కనుక మొన్న శాసనమండలిలో చాలామంది కూటమి నాయకులు మాట్లాడారు. అలాగే అంతకుముందు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇలా చాలామంది మాట్లాడుతూ వచ్చారు తెలుగు అని. ఎమ్మెల్యేల స్థాయి నుంచి చూసుకుంటే కనుక ఏ ఒక్కరి పిల్లలైనా సరే తెలుగు మీడియంలో చదివే పిల్లలు ఎవరైనా ఉన్నారా? అసలు తెలుగు మీడియంలో చదివే పిల్లలు ఎవరో లేరు. అంతెందుకు, ఎవరైతే తెలుగు కోసం గుండెలు బాదుకుని చెప్తున్నారో హోమ్ మినిస్టర్ గారు కానీ అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా నారా లోకేష్ గారు కానీ ఇలాగా వాళ్ళ పిల్లలు కానీ ఎవరి పిల్లలు చూసినా సరే తెలుగు మీడియంలో చదువుతున్నారా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారా? ఒకే ఒక క్వశ్చన్ అండి. ఎవరో ప్రకాష్ రాజ్ గారు అన్నట్టు జస్ట్ ఆస్కింగ్ అని నేను అంటలా. ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే సరిపోతుంది. తెలుగుని భుజాల మీద మోసే తెలుగు దేశోద్ధారకులకు నేను అడుగుతున్న మాట. కాబట్టి తెలుగులోనే నువ్వు వెళ్ళి ఏ సెట్లు రాసినా సరే తెలుగులోనే రాస్తావా? కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ ఏది కావాలన్నా తెలుగు మీడియంలో ఉంటుందా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా? ఇప్పుడు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఇంగ్లీష్లో అడుగుతున్నారా తెలుగులో అడుగుతున్నారా? కాబట్టి అలా ఏది చూసుకున్నా సరే ఇంగ్లీష్ లేకుండా ఉంటుందా? అలాగని తెలుగుని విస్మరించమనో తెలుగును తొక్కేయమనో తెలుగుని చంపేయమనో చెప్పడంలా. తెలుగు కావాలి, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లేకపోతే బయట ప్రపంచంలో బతకడం కష్టం. కాబట్టి ఇదే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకురావడం జరిగింది. అది కాదని, అది తప్పని చాలామంది ధీరోదాత్తములు తెలుగుని ఉద్ధరించే ఉదాత్తములు చాలామంది కూడా కావాలని దీన్ని తొంగలో తొక్కేయాలి అని మొత్తం సిలబస్లు మార్చేస్తున్నారన్నారు. తర్వాత తెలుగుని చంపేశారన్నారు, కావాలని తెలుగుని మొత్తం నాశనం చేసేసారన్నారు, ఇలా అన్నారు. వాస్తవంగా జెన్యూన్గా మాట్లాడండి సార్. తెలుగు కోసం తాపత్రయపడే పెద్ద పెద్ద నాయకులందరూ కూడాను మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? గుండె మీద చేసుకుని చెప్పండి వాస్తవం అయితే కనుక. కాబట్టి ఇది ఇక్కడితో మానేస్తే కనుక, ఇక్కడితో వదిలేస్తే కనుక ఏదైతే ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు మధ్య ఈ ట్వీట్ అయితే కనుక స్టార్ట్ అయ్యింది ఈరోజు. కాబట్టి దీని మీద మరి జనసేన అధినాయకుడు మరి ఎలా స్పందిస్తారో, లేకపోతే మళ్ళీ ఇలాంటి వాటికి ఎక్కువగా స్పందించేది నాగబాబు గారు స్పందిస్తారో లేకపోతే జనసేన నాయకులు స్పందిస్తారో చూడాలి ఖచ్చితంగా. కాబట్టి ఇలాగైతే కనుక ట్వీట్ అయితే చేయడం జరిగింది. మరలా వీళ్ళిద్దరి మధ్య ఒక వార్ అయితే స్టార్ట్ అయింది అనేదే చెప్పొచ్చు. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా మీ అభిప్రాయాలు పక్కగా పంచుకోవాల్సిన సందర్భం ఇది, అలాంటి వీడియో ఇది. కాబట్టి మీ అభిప్రాయం నాకు కావాలా నేను మాట్లాడిన దాని మీద. కాబట్టి చూస్తున్న మీరు అందరూ ఫస్ట్ మీరు లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.